ఓం నమో భగవతే రుద్రాయ. మార్చి 13, 2026 మనకి శుక్రవారం. ఈ సంవత్సరం మనకు ఆఖరి శుక్రవారం. ఈ శుక్రవారం నాడు ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారా మనకి ఉన్నటువంటి అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి. దరిద్రము అంటే సాధారణంగా డబ్బులు లేకపోవడమే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ శుక్రవారం నాడు అంటే మార్చి 13, 2026 నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రత్యేకమైనటువంటి దీపము దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి. గోశాల దగ్గరలో లేనటువంటి వారు మీ యొక్క గృహంలోనైనా ఉదయం కానీ సాయంత్రం కానీ మీకున్నటువంటి సమయాన్ని బట్టి ఈ దీపాన్ని వెలిగించి మీకున్నటువంటి అష్ట దరిద్రాలు కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధారణంగా అష్ట దరిద్రాలు అంటే ద్రవ్య దరిద్రము, జ్ఞాన దరిద్రము, సంతాన దరిద్రము, భాగ్య దరిద్రము, ఆరోగ్య దరిద్రము, యశో దరిద్రము, ధైర్య దరిద్రము, ముక్తి దరిద్రము. ఈ యొక్క అష్ట దరిద్రాలను తొలగించుకోవడానికి మనం మరీచా దీపాన్ని మన గృహంలో లేదా దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కానీ వెలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ దీపం ఎలా వెలిగించాలి అంటే దీనికి కావలసినటువంటివి మనకి 9 మిరియాలు, 2 ఒత్తులు, అలాగే కొబ్బరి నూనె, ఒక మట్టి ప్రమిద. మరీచా అంటే మనకి సంస్కృతంలో మిరియాలు అని అర్థం. జాతకంలో ఎవరికైనా శని ప్రభావము తొలగించుకోవాలి, అలాగే నకారాత్మక శక్తి ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు వాటిని కూడా తొలగించుకోవాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నవారు ఈ మరీచా దీపాన్ని శుక్రవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించిన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు ఈ యొక్క దీపాన్ని అంతటినీ కూడా మీ 9 మిరియాలను కూడా చేతిలో పట్టుకుని మీ మనసులో ఉన్నటువంటి కోరిక అంతా కూడా చెప్పుకుని ఆ మట్టి ప్రమిదిలో 9 మిరియాలను వేసి 2 ఒత్తులను కూడా వేసుకుని ఈ యొక్క కొబ్బరి నూనె వేసి ఆ దీపాన్ని అంతా కూడా వెలిగించాలి. అయితే గోశాల ఉన్నవారు గోశాలలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి. గోశాల లేనటువంటి వారు మీ ఇంట్లోనే వెలిగించి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క దీపం అంతా కూడా పూర్తి అయిన తరువాత ఈ 9 మిరియాలను కూడా ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేయడం ద్వారా మీకు అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి మీరు పొందుతారు. కాబట్టి శుక్రవారం నాడు ఈ పరిహారం ఆచరించి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.